బెట్టింగ్ రాయుళ్ల వేధింపులకు బలైన పవన్కి 4 సంవత్సరాల బాబు 6 నెలల పాప ఉండడం ద్వారా చిన్న వయసులో మరణించినటువంటి పవన్ కుటుంబానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, ఉద్యోగస్తులు, యువత వారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కేతావత్ తండా గ్రామ పంచాయతీలలో గత నెల 17వ తారీఖున మొబైల్ లోన్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ల వారి యొక్క వేధింపులకు తట్టుకోలేక బలవన్ మరణానికి పాల్పడినటువంటి పవన్ మరణం కేతావత్ తండా గ్రామ ప్రజలు, ఉద్యోగస్తులు, యువతకు తీవ్ర మనోవేదనకు గురి చేయడం జరిగింది. పవన్కి 4 సంవత్సరాల బాబు, 6 నెలల పాప ఉండడం ద్వారా చిన్న వయసులో మరణించినటువంటి పవన్ కుటుంబానికి అండగా గొప్ప మనసు చాటుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, ఉద్యోగస్తులు, యువత వారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ, ఉద్యోగుల యొక్క ఆర్థిక సహాయం యావత్ మండలానికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని, ద్వారా ఒక కుటుంబాన్ని గ్రామ ఉద్యోగస్తుల, యువత అండగా నిలబడడం ఎంతో హర్షణీయమైందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా పవన్ కుటుంబానికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ముందుంటానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మరొకసారి ఉద్యోగస్తులు, యువతను అభినందిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడేందుకు, ఆ మనోధైర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేతావత్ తండా యువత, ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది. అందరికి నమస్కారం. కేతావత్ తండా గ్రామ ఉద్యోగస్తులు, యువత అండ్ గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి అందరికి నమస్కారాలు. గత నెల 17వ తారీఖున మొబైల్ లోన్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడినటువంటి కేతావత్ పవన్ నాయక్ గారు ఆ మొబైల్ లోన్ యాప్ వారి యొక్క వేధింపులకు తట్టుకోలేక ఏదైతే బలవత్ మరణానికి కారకులయ్యారో అది యావత్ కేతావత్ తండా ప్రజలందరికీ తీవ్ర మనోవేదన గురి చేసింది. గురి చేయడమే కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగి, యువత ఈ పవన్ గారి కుటుంబానికి ఒక బాబు, 4 సంవత్సరాల బాబు, 6 నెలల పాప ఉండడం వల్ల చిన్న వయసులో అతను మరణించడం, బలవన్మరణం పాల్పడడం ద్వారా ఈ ఉద్యోగస్తులందరూ ఒక నిర్ణయానికి వచ్చి అందరూ ఉద్యోగస్తులు, యువత కేతావత్ తండాలు ఎంత గొప్ప మనసును చాటుకున్నారంటే దాదాపు ₹1,00,000 సేకరించి ఈరోజు గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారి చేతుల మీద అందించడం మా ఎంప్లాయీస్కి, ఈ యూత్కి సంతోషాన్ని ఇచ్చింది. మా తమ్ముడు, ప్రియమిత్రుడు పవన్ గారి మరణం చాలా బాధాకరం, విచారకరం, చాలా దుఃఖం. చిన్నపిల్లలు భరించలేని బాధ, తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని బాధ. ఏదేమైనా సరే అతని కుటుంబానికి నేను నా తరఫున ఇక్కడ ఇంతమంది మా తమ్ముళ్ళు కానీ, మా చిన్నాయనలు కానీ, మా తండ్రి ఉద్యోగస్తులు ఇంతమంది పేరు అందరికీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే తన వంతుగా తాను వాళ్ళందరూ కూడా, మా రఘు
ఇవాళ ఈరోజు ఇంతమందిని జమ చేసి ₹1,00,000 ఆర్థికంగా వారి కుటుంబానికి ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కుటుంబం సరే అప్పుల బారిన పడ్డప్పుడు, లేకపోతే కుటుంబ బాధలు ఉన్నప్పుడు, వారు ఆదుకున్నప్పుడు చాలా గొప్ప ఉదారత్వము, ఒక మానవత్వం. కాబట్టి ఈ మానవత్వం చాటుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.